శంకర్పల్లి మండల్ జన్వాడ గ్రామంలో మా దళితుల 10 మంది పైన చర్చిలో ఉన్నటువంటి ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మా దళిత సోదరుల మీద మరి అగ్రవర్ణాలు దాడి చేయడము మరి ఇది చాలా శోచనీయం. రాడ్లతో కొట్టడం అనేది పశువులను కనుక కట్టెలతో కొడతారు, కానీ మనుషులను రాడ్లతో కొట్టడం అనేది ఎంత ఘోరం. ఇది పూర్తిగా ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మరి కాకపోతే గతంలో కూడా శంకర్పల్లి మండలంలో పూజా విధానాల కాడ కానీ గుళ్ళ కాడ కానీ ఇంకా కూడా మా దళితులను అణిచివేయడము ఇది చాలా బాధాకరమైన విషయము. విగ్రహాలు ఉన్న చోట కూడా తలలు తీసేయడము, చేతులు తీసేయడము. మరి అవసరం వచ్చినప్పుడేమో దళితుల ఓట్లు కావాలి, అవసరం వచ్చినప్పుడేమో దళితుల పనులు కావాలి. ఏ పని ఉన్నా మమ్మల్ని ముందు పిలిచి మాతో పని చేయించుకుంటారు. మా పని అయిపోయిన తర్వాత మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు. మరి దాని మీద మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న దళిత నాయకులు కానీ ప్రతి ఒక్క దళిత నాయకుడు ఈ యొక్క దాని మీద స్పందించి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి సిద్ధం కావాలి. మరి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసిరో ఈ అగ్రవర్ణాలను పూర్తిగా అట్రాసిటీ కేసు పెట్టి కొన్ని రోజులు వాళ్ళకు ఆ శిక్ష అంటే ఎట్లుంటుందో చూపెట్టి మరి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి అట్రాసిటీ కేసును ఒకసారి వాళ్ళకు చూపిస్తే మరి వాళ్ళ ఇంటిపైకి పోయి దాడి చేస్తే అట్రాసిటీ కేసు ఉన్నదని ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అక్కడున్న అగ్రవర్ణాలకు కూడా తెలుసు. కానీ అగ్రవర్ణాల ధీమా ఏంటంటే మేము నాయకులం ఉన్నాము, మా చేతుల రాజకీయం ఉన్నది, మేమే ప్రభుత్వంలో ఉన్నాము, మాకు అందరి అండదండలు ఉన్నాయి మరి అని దళితులను ఎక్కడ చూసినా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా దళితుల పైననే అఘాయిత్యం జరుగుతూ ఉన్నది. మహిళల పైన కానీ మీరు చూడండి, మహిళలు కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి ఉన్నది. మరి చాలామంది యాసిడ్ పోయడం కానీ బయట జరిగే అత్యాచారాల గురించి కానీ ప్రతి పేపరు మీరు చూస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజానాయకులు. మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ తరఫున. మరి వాళ్ళకు తగిన న్యాయం జరగాలి. మరి ఖచ్చితంగా వాళ్ళపై అట్రాసిటీ కేసు పెట్టాలి. మరి అక్కడ వచ్చిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నను కూడా అక్కడ వచ్చి పరామర్శించినందుకు తనపై కేసు పెట్టడం ఎంత పూర్తికి న్యాయం అనేది నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి గ్యారంటీ ఖచ్చితంగా అక్కడ ఇంకా ప్రజా సంఘాలు ఎంతమంది అయినా అక్కడ వస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. మరి ఇదే విధంగా జరిగితే ప్రతి ఒక్క గ్రామం నుండి అంబేద్కర్ సంఘాలు కానీ మరి కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఎంఆర్పిఎస్ సంఘం కానీ మరి ఏ సంఘమైనా వాళ్ళకు తోడుగా ఉండి మేమందరం అక్కడ వస్తాము, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అది కూడా చూస్తాము. మరి ఒకసారి మాదిగలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి. తెలిస్తేనే వాళ్ళకు కూడా రుచి ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. మేము ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఊరికి సేవ చేసే విషయంలో మేము చాలా ముందుండి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళము. రోడ్డులో ప్రతి ఒక్క దేవాలయంలో ఈ రోజులలో పోతూ ఉన్నాయి. మరి మేము కూడా ఈరోజు క్రిస్టియన్స్లో చేరడానికి కూడా మీకు కూడా తెలుసు, మా హిందువులుగా మమ్మల్ని కరెక్ట్ గుర్తించకపోవడం వల్లనే మేము ఇలా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని కూడా మీరు చర్చిలోకి వచ్చి మా ఇంట్లోకి మా గుళ్ళకి వచ్చే కొట్టిరంటే మేము తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున ఖండిస్తున్నాం. మేము ఒక్కటే చెప్తున్నామన్నా, మాదిగోళ్ళు అయ్యప్ప మాల వేసుకోవద్దు, మాదిగోళ్ళు శివమాల వేసుకోవద్దు, మాదిగోళ్ళు గుర్రం ఎక్కొద్దు, మాదిగోళ్ళు వాళ్ళు తాగిన చెలరా వాళ్ళు తీసుకున్న బాయిలా నీళ్లు ముట్టుకోవద్దు. ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్షుణ్ణంగా తెలుసు. కానీ రాజకీయ బలంతో మమ్మల్ని అణిచివేయడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రతి ఒక్క దగ్గర 4 మాదిగన్లు ఉన్నాయని అంటే అతన్ని ఊచకోత కోసే పరిస్థితికి తీసుకొచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా దళితుల మీద జరుగుతున్నటువంటి సంఘటన ఏ ఒక్కరు కూడా కరెక్ట్గా సమాధానం ఇచ్చి వాళ్లకు సరైన న్యాయం చేస్తామని వచ్చే లీడర్ ఇప్పటి వరకు రాలేదు. ఒక గౌరవశ్రీ మందకృష్ణ గారు ప్రతి ఒక్కరికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్క సమస్య మీద అతను స్పందించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది నాయకులు, పెద్ద నాయకులు కూడా మా ఎస్సీ కులంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది కొన్ని చోట్లలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించడమే కాదు, ఇప్పుడు ఒక శంకర్పల్లిలో జన్వాడలో జరిగిందనేది కాదు, రేపు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటివి జరిగాయనేది ఇది కొక్కోలలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఒక గుమ్మడిదల్ మండలనే కాదు, జిన్నారం మండలనే కాదు, నర్సాపూర్ మా జిల్లానే కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్పిఎస్
కమిటీలు కానీ, అంబేద్కర్ కమిటీలు కానీ, మాల మానాడు కమిటీలు కానీ, మాల సోదరులు కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి విషయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఐక్యంగా తన ఊరు నుంచి, మీ ఊరు నుంచి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాచారం పైన, మరి జన్వాడలో జరిగినటువంటి మన దళిత సోదరుల పైన జరిగినటువంటి దాడిపైన ప్రతి ఒక్కరూ స్పందించి మరి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండి అవసరమైతే ఒకరోజు ఒక బలోపేతమైన ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి ఆ ఊర్లో మనము ఆ పోలీస్ స్టేషన్ దగ్గరనో కానీ, గ్రామ పరిధిలోనే కానీ, జిల్లా పరిధిలోనే కానీ, హెడ్ క్వార్టర్ పరిధిలో కానీ ప్రతి ఒక్క దగ్గర మనము ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చే పరిస్థితి తీసుకొద్దాం. మరి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడు, ప్రతి ఒక్క అంబేద్కర్ సంఘం నాయకుడు, ప్రతి ఒక్క మాల మానాడు నాయకులు ప్రతి ఒక్కరు స్పందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నా. నేను ఎంఆర్పిఎస్ నుంచి మాట్లాడుతున్నాను కాదు, దళిత సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడుతున్నటువంటి మాట. మీరు దళితులు అయితే దీన్ని వెంటనే స్పందించి మీ గ్రామం నుండి మీరు కూడా రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేపు అవసరం అనుకుంటే జన్వాడ పోవడానికి తయారైతే కూడా సిద్ధంగా ఉండాలని నేను గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున, నేను ఉన్నటువంటి 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందుంటామన్నా. నేను ఎప్పటికైనా ఏ రోజుకైనా అడిగి నేను వస్తా. ఆ రోజు అక్కడికి మేము వచ్చినామంటే ఒక ఉవ్వెత్తున ఉంటుంది. మరి జిల్లా హెడ్ క్వార్టర్లోనే మేము భారీ ఎత్తున మరి దీక్ష చేస్తాము. దీన్ని మేము గవర్నమెంట్ను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అక్కడ జరిగినటువంటి అన్యాయం పైన చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు మరి ఎంబడే న్యాయం జరగాలి. మరి న్యాయం జరగాలంటే మరి భారత రాజ్యాంగంలో రాసినటువంటి అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టిరు కాబట్టి 100% ఆ కొట్టిన వాళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మందకృష్ణ, జై మందకృష్ణ మాది.